హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సాఫ్ట్ అండ్ స్మూత్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ హోటల్ లాంటి ఇడ్లీ కూడా ఇంట్లో ఎలా చేస్తారో కూడా చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనము ఒక గ్లాసు పొట్టు మినపప్పు అండి, నాట్ మినపగుళ్ళు. పొట్టు మినపప్పుకిను మినపగుళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. మనకి హెల్త్ కూడా కావాల్సిన ఫైబరు, ప్రోటీను, ఐరన్, మెగ్నీషియం, జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఎముకల ఆరోగ్యానికి మంచిది. ఇలా పొట్టు మినపప్పు చాలా విధాలుగా మనకు హెల్ప్ అవుతుందండి. అందుకే మీరు కూడా పొట్టు మినపప్పుకు మాత్రమే ప్రిఫర్ చేయండి అనమాట. సో దీన్ని మనము 5 to 6 hours ముందుగానే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకి పొట్టును మినపప్పు సెపరేట్ అవుతుంది త్వరగా. సో ఇది నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వ కూడా ఒక గ్లాస్ పొట్టు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 2 glasses ఇడ్లీ రవ్వ తీసుకుని దాంతోపాటు వేరే గిన్నెలో ఇది కూడా నానబెట్టేసేయండి. అలాగే చిటికెడు మెంతులు కూడా నానబెట్టేసుకోండి. మెంతులు అనేవి ఇడ్లీకి చాలా టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. అలాగే 5 to 6 hours తర్వాత ఇలా అయిపోతుందండి. మనం నలిపి కడగంగానే పప్పు పొట్టు రెండు సెపరేట్ అయిపోతాయి. సో పొట్టు మొత్తం తీసేయకూడదు, కొద్దిగా ఉంచుకోవాలి. సో అందువల్ల నేను కొద్దిగా పొట్టు ఉంచాను అనమాట. పొట్టులో కొన్ని లాభాలు ఉన్నాయని చెప్పాను కదా, దానికోసమనే ఉంచాను. సో నేను గ్రైండర్లో వేస్తున్నాను. ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట గ్రైండర్లో రుబ్బటం వల్ల. సో మనం కడిగి పెట్టుకున్న పొట్టు ప్లస్ మినపప్పు, అంటే నేను చూపించిన పొట్టు మాత్రమేనండి, ఇంక ఎక్స్ట్రా ఏమీ వేయక్కర్లేదు. ఆ గిన్నెలో ఉన్న మినపప్పు మొత్తం గ్రైండర్లో వేసేసాను. అలాగే మెంతులు కూడా వాష్ చేసేసుకుని ఇందులో వేసేసాను. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పప్పు అనేది మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్కి బదులు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. ఇలా కాకుండా మాకు ఇంకా సాఫ్ట్గా స్మూత్గా రావాలనుకుంటే మీరు ముందుగానే ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుని ఐస్ క్యూబ్స్ రుబ్బేటప్పుడు, అంటే గ్రైండ్ చేసేటప్పుడు వాటర్కి బదులు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. ఐస్ క్యూబ్స్ వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఇడ్లీ అనేది. అది ఇంకా అదొక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది, ఇదొక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. సో ఇలా వాటర్ పోసుకుంటూ క్యూబ్స్ వేసుకుంటూ ఇడ్లీకి ఎలా పిండి కన్సిస్టెన్సీ కావాలో అలా వచ్చేంత వరకు మెత్తగా రుబ్బుకోవాలండి. గ్రైండర్లో వేసుకోవటం వల్ల పిండి మనకి కొంచెం ఒదిగిస్తుంది అనమాట. మిక్సీలో వేయటం వల్ల ఒదిగించటం కంటే అది గట్టిగా వస్తుంది. అది గ్రైండర్కి మిక్సీకి డిఫరెన్స్ అది. సో ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ కూడా ఇందాక నానపెట్టేసాం కదా పొట్టు మినపప్పుతో పాటు. సో ఇప్పుడు ఇది కూడా నానిపోయింది. కడిగేసేసి ఆ ఇడ్లీ రవ్వలో ఉన్న వాటర్ అంతా పిండేసేసి ఇడ్లీ పిండిలో వేసి కలిపేసుకోవాలి బాగా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇడ్లీకి రుబ్బిన పిండి అలాగే ఇడ్లీ రవ్వ రెండు కలిపి 3 to 4 minutes బాగా బీట్ చేస్తే ఇదిగో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రావాలండి. అలా కన్సిస్టెన్సీలో వచ్చాక మనం మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల మనకి ఎర్లీ మార్నింగ్ అనేది పిండి పొంగిద్ది అనమాట. అలా పొంగటం వల్ల ఇడ్లీ చాలా టేస్టీగా, స్మూత్గా, సాఫ్ట్గా వస్తుంది. చూసారా ఎలా పొంగిందో? అలా స్టోర్ చేసుకోవాలి. ముందు రోజు నైటే మనం రుబ్బేసుకుని పెట్టుకోవాలి. అలా మూత వేసేసుకుని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మనము ఇడ్లీ వేసేసుకోవచ్చు. స్మూత్ అండ్ సాఫ్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. సో మీరైతే ఇడ్లీకి సాంబార్ ప్రిఫర్ చేస్తారా, చట్నీ ప్రిఫర్ చేస్తారా? మేమైతే రెండు ప్రిఫర్ చేస్తామండి సిచ్యువేషన్ బట్టి. వీకెండ్స్లో అయితే కంపల్సరీగా ఇడ్లీ అయితే సాంబార్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా? ఆవిరి వస్తుంది. వేడి వేడి ఇడ్లీలో చట్నీ వేసుకుంటే, అలాగే నెయ్యి కారపొడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఇడ్లీ కోసం నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కూడా చూసేయండి. దీనికోసం 2 పచ్చిమిర్చి వేసాను, అలాగే పుట్నాలు కూడా వేసాను. పుట్నాలతో పాటు కొద్దిగా కొత్తిమీర వేసాను అనమాట. కొత్తిమీర అలాగే వెల్లుల్లిపాయి, జీలకర్ర, సరిపడా ఉప్పు ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ కూడా పోసి గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ చేసాక చాలా స్మూత్గా ఉన్న చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు. దీన్ని కొంచెం తాలింపు పట్టిస్తే ఇంకా అదిరిపోద్ది. సో తాలింపు కూడా వేసేసాను అనమాట. స్మెల్ అయితే సూపర్ ఉంది, చట్నీ స్మెల్. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేయండి. హోటల్ స్టైల్ చట్నీ అనమాట. హోటల్స్లో ఇలాగే చేస్తారు. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీ అయితే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఈ స్మూత్ అండ్ సాఫ్ట్ ఇడ్లీ మీరు కూడా ట్రై చేసి చట్నీ కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.